హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇప్పుడు నేను చూపించేది చూడండి. మునగాకుతో పకోడీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఈ మునగాకు చక్కగా ఒలిసేసుకుని కడిగేసి పెట్టుకున్నాం మునగాకు అండి. దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, శనగపిండి, ఇది పచ్చిమిర్చి, సాల్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇప్పుడు ముందు మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, పకోడీకి లాగా పొడవుగా దీన్ని కలుపుకుందాం. ఈ మునగాకు వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ వేసి దీన్ని కలిపేసుకున్నాను. పకోడీకి రెడీ అయిపోయింది పిండి. దీంట్లో కారం ఏమి వాడలేదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కాబట్టి అది సరిపోద్ది. ఇక్కడ కళాయి పెట్టుకుని ఆయిల్ పెట్టాను. చూడండి, ఆయిల్ వేడైంది. మనం పకోడీలాగా వేసుకున్నాం. ఈ పకోడీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఎమ్మటెమ్మటికి తిప్పొద్దు. ఒక 2 నిమిషాలు ఆగితే అవి వేడి చల్లారడానికి తిప్పుకోవాలి, లేకపోతే ఇడిలిపోతాయండి. పకోడీ మంచిగా రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎగాలి. ఇలా ఎగితేనే బాగుంటాయి. ఇప్పుడు ఏగిపోయినాయి, మనం తీసేసుకున్నాం. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో సోడా ఉప్పు ఏమీ వేయలేదండి. ఉట్టి శనగపిండి, పిండి కూడా వేయలేదు నేను. శనగపిండి, మునగాకు వేసాను అంతే ఫ్రెండ్స్. రెడీ అయిపోయినాయి వేడివేడిగా పకోడీ. మునగాకుతో తయారు చేసే పకోడీ చూడండి. అసలు ఆయిల్ అయితే ఏమీ తీయలేదు. ఇవి అయితే చాలా టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్. స్నాక్స్గా తినొచ్చు, లేదంటే రైస్లో కూడా నంచుకు తినొచ్చు. కారం ఏమి ఉండదండి. పచ్చిమిర్చి, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా. ఈ పకోడీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.